సరే ఇప్పుడు జనరల్గా చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు వస్తున్నాయి, దాదాపు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవాలి జీవన శైలిలో? యాక్చువల్గా వచ్చినాక డైట్ తీసుకునేది కాదు. ఇప్పుడు తల్లి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ కావాలనుకుంటుందో అప్పుడే తల్లి హెల్తీగా ఉండాలి. తల్లి హెల్తే హీమోగ్లోబిన్ 6-7 ఉంది ఆమెకి. ఆమె ఫోలిక్ యాసిడ్ జింక్ మాత్రలు వేసి బిడ్డని యూరియా డిఏపి వేసిన బిడ్డలాగా లోపల 4 కిలోలు బిడ్డను పెంచుతూ ఉంది. సో ఆ బిడ్డే అన్హెల్తీగా పుడతాడు. సో వాడికి పుట్టినప్పటి నుంచినే చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు ఇవన్నీ మరుపుతాడు. సో చిన్నగా ఫిజికల్ యాక్టివిటీ లేదు, గేమ్స్ లేదు. సో న్యాచురల్గానే ఆర్గాన్స్ అన్నీ 20 ఇయర్స్ వచ్చేటప్పటికి బాగా దెబ్బతిని బీపీలు, షుగర్లు 20 ఏళ్ళకే వస్తూ ఉన్నాయి. సో హెల్తీగా ఉండాలంటే అట్లీస్ట్ ఓకే తల్లులు పుట్టేసినారు, పుట్టినాక అన్నా మీరు రాగులు, జొన్నలు, సజ్జలు, మనం ఇప్పుడు అనుకునేట్లు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, పొద్దున్నే లేస్తూనే కొంచెం అంబలి, రాగి జావా, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్, రన్నింగ్ గిన్నింగ్ ఇట్లాంటివి ఫిజికల్గా బాగా ఎగ్జర్షన్. అంటే హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకునేట్టుగా ఉండాలి. మనం జిమ్ చేస్తే మజిల్స్ వచ్చినట్టు హార్ట్ లంగ్స్కి ఏం ఎక్సర్సైజ్? పరిగెత్తడమే. జంతువులని పరిగెత్తాయి ఫుడ్ కోసం, వాడికి ఎక్సర్సైజ్ సపరేట్గా అవసరం లే. ఆహారం కోసం అవి పడే శ్రమే వాడికి ఎక్సర్సైజ్. మనం ఆహారం కోసం శ్రమే పడం కదా, మనం కూర్చొని నోటికాటికి అన్నీ వస్తాయి కదా. ఫోన్ చేస్తే స్విగ్గీ వాడు తెచ్చిస్తాడు ఫుడ్. సో మనం ఏం ఫిజికల్గా యాక్టివిటీ లేదు కాబట్టి పొద్దున్నే 1 అవర్ అన్నా పిల్లలు పెద్దలందరూ బ్రిస్క్గా వాకింగ్, రన్నింగ్ చేయగలిగిన వాళ్ళు రన్నింగ్ బాగా ఎగ్జర్షన్ అయ్యేట్లుగా చేయాలి. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చినాక ఏం తినాలా అంటే ఓకే మిల్లెట్స్ తినండి, హై ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్స్ తింటే. ఆ సాల్యుబుల్ ఫైబర్స్ అంటే 2 రకాలు ఉంటాయి ఫైబర్స్, పీచు పదార్థాలు. ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్స్, అవి పొట్టలో మీకు ఫ్రీ మోషన్ అయ్యేదానికి దానికి పొట్ట పేగుల్ని క్లీన్ చేసుకొని పోతూ ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్స్ బ్లడ్లో ఎంటర్ అయ్యి లోపలుండే మీ ఫ్యాట్స్ బ్లాక్స్ని చిన్నగా పొరక తీసుకొని క్లీన్ చేసినట్టు చిన్నగా తీస్తూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు అమెరికాలో కూడా హై ఫైబర్ ఫుడ్, ఫైబర్ అంటే పీచు పదార్థంలో ఉండే ట్యాబ్లెట్లు తింటూ ఉంటాం. సో మనకు పచ్చి కొబ్బరిలో, ఈ మిల్లెట్స్లో, రకరకాల ఆకుకూరల్లో మంచిగా ఫైబర్స్ ఉండేవి ఉన్నాయి. హై ఫైబర్, న్యాచురల్ ఫైబర్ ఉండే ఫుడ్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ మనము ఆహారంలో భాగంగా చేసుకోగలిగితే అద్భుతంగా ఎవరికి హార్ట్ అటాక్లు అనేది ఎవరో 50-60 ఏళ్ళ తర్వాత ఏదైనా రావచ్చు, కానీ 20 ఏళ్ళకే బీపీలు, షుగర్లు వచ్చేది వెరీ డేంజరస్. సో దీనికి ముఖ్యమైన కారణము జంక్ ఫుడ్, ఎక్సర్సైజ్ లేకపోవడము. మూడోది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏమంటే చాలామంది ఈ జిమ్ చేసేవాళ్ళు స్టెరాయిడ్స్, కొన్ని రకాల ప్రోటీన్ పౌడర్లని ఏమేమో తింటా ఉండరు, అన్నోన్ థింగ్స్. సో నోన్ తినండి, పల్లీలు తినండి, ప్రోటీను. మీకు ఆయిల్ వద్దు అనుకుంటే ఫ్యాటు, పల్లీలు తీసుకెళ్ళి గాలిగా ఆడిస్తారు మంచిగా, దాంట్లో చెడిపోనివి మంచి పల్లీలను సెగ్రిగేట్ చేసి. సో ఆడించినప్పుడు 40% ఆయిల్ వెళ్ళిపోతుంది. ఆ వచ్చిన ఆ పిండే ప్రోటీన్, దాన్ని ఆవులకేస్తాము. ఆవులు ఆరోగ్యంగా ఉన్నాయి. పాలిష్ పట్టిన బియ్యం మనం తింటాము, పాలిష్ అంతా ఆవులకేస్తాము, ఆవులు బాగున్నాయి. ఈ తెల్ల బియ్యం తిని మనము షుగర్లో తెచ్చుకొని రకరకాల జబ్బులు తెచ్చుకుంటాం. తొందరగా అరిగిపోయే ఫుడ్ ఏది మంచిది కాదు. సింపుల్ టెక్నాలజీ. మీకు ఇది ఫుడ్ తింటే నాకు ఆకలే కాలేదమ్మా అంటే సూపర్ ఫుడ్ అది అని అర్థం. అంటే మీ బాడీ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టినావు, థ్యాంక్స్ రా నాయన అని దాని అది రిపేర్ మెకానిజంలు చేసుకుంటారు. వీక్గా ఉంటుంది సెల్. మీ ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తారు 10 మంది, వాళ్ళు వెళ్ళిపోతారని మీరు పాత్రలు అడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కదా. వాళ్ళు పోగానే మళ్ళీ 10 మంది వచ్చారనుకో ఎట్లుంటుంది? అట్లా భోజనం అరక్కనే మళ్ళా భోజనం అట్లా 6 సార్లు తింటే బాడీ ఎప్పుడు రిపేర్ చేసుకుంటారు. సో బాడీ కూడా టైం కావాలా రిజనరేట్ చేసుకునేదాన్ని. దానికి ఒకసారి తింటే యోగి అన్నారు, సాయంత్రం ఫ్రూట్స్ తింటే చాలు. 2 సార్లు తింటే భోగి అన్నారు, ఎంజాయ్ చేయడం అని. 3 సార్లు తింటే రోగి అన్నారు. ఇంకా కన్నడలో అయితే 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అని అర్థం. సో అట్లా చాలా సింపుల్గా చెప్పినారు. ఇప్పుడు కర్ణాటకలో అయితే రాగి పిండిలో రైసే వేయరు. ఇంత ముద్ద తినేస్తే మంచిగా ఏదన్నా పప్పు గిప్పు వేసుకొని వెజిటబుల్ సూపర్ ఉంటుంది. సాయంత్రం ఆకలి ఉండదు, ఇంకా మీరు తినాలనే బుద్ధే పుట్టదు. అది పర్ఫెక్ట్. మనం తెల్లగుండే ఇడ్లీ, తెల్లగుండే రైసు తిని గంటకు బరువు ఏమో పెరిగిపోతాము. ఆ రైస్ అంతా కార్బోహైడ్రేట్గా మారి, గ్లూకోజ్గా మారి, ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. బికాస్ వీఆర్ నాట్ వర్కింగ్. మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ తింటాం. సో అట్లా తింటానే ఉంటాం రోజంతా. ఎప్పుడైతే క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయో వాటిని గ్లైకోజన్గా మార్చి ఎత్తిపెట్టుకొని అది వాడకుండా పోతే ఫ్యాట్ అయిపోతుంది. సో ఫ్యాట్ అయిపోయి పొట్ట పెరుగుతా ఉందంటేనే నువ్వు క్యాలరీస్ తక్కువ బర్న్ చేస్తావు, ఎక్కువ తింటావు అని అర్థం. సో వాళ్ళు ఇమ్మీడియట్గా రైస్, గోధుమలు ఆపేసి జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సజ్జ రొట్టెలు వాటికి పోవాలి.